ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ పరమైన సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి రెవెన్యూ క్లినికర్లను ఏర్పాటు చేయడం జరిగిందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యే విజయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దశాబ్దాల నుంచి రెవెన్యూ పరమైన సమస్యలు ఎన్నో పేరుకుపోయాయని, రెవెన్యూ పరమైన సమస్యలు ఏవైనా ఉంటే ఈ రెవెన్యూ క్లినిక్ల ద్వారా పరిష్కారం జరుగుతోందని అన్నారు. తహసీల్దార్, సబ్ కలెక్టర్ వంటి అధికారులతో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎవరికైతే భూమి ఉందో ఆ భూమి వారిది కాదు, ఎవరికైతే స్థలం ఉందో ఆ స్థలం వారిది కాదు, అలా అనేక రకాలుగా ప్రజలను మోసం చేసి ఇబ్బందులకు గురి చేస్తారన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మున్సిపాలిటీలో పార్వతీపురం నియోజకవర్గంలో రెవెన్యూ పరంగా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారందరికీ న్యాయం చేసే దిశగా రెవెన్యూ క్లినిక్లు పనిచేస్తాయని తెలిపారు. సో ఆ సమస్యలపైన మీ అందరికీ సోమవారం మీ దగ్గరకు వచ్చి మొట్టమొదటి ఎక్కువగా టీజీఆర్ఎస్లు వచ్చేవి అవి మీకే. సో దానికి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని మీరు ఎంచుకోవడం మీకు అలాగే కలెక్టరేట్ సిబ్బంది అందరికీ కూడా అభినందిస్తున్నాము. ఇక్కడ ప్రతి కౌంటర్కి అంటే కౌంటర్ కూడా డివైడ్ చేయడం, ROR నుంచి 22A నుంచి రీసర్వే నుంచి అలాగే ఇక్కడే తహసీల్దార్ని, సబ్ కలెక్టర్ని కూడా అంటే A to Z సొల్యూషన్ ఇవ్వడాన్ని మేము అభినందిస్తున్నాం. పార్వతీపురం ఉండే ప్రతి సమస్యకి ఇక్కడ ఉండే మీడియా మిత్రులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పార్వతీపురం జిల్లాలోని మరి ముఖ్యంగా పార్వతీపురం మున్సిపాలిటీ, పార్వతీపురం రూరల్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారు గత ప్రభుత్వంలో, ఎవరైతే నా స్థలాన్ని కబ్జా చేయగలిగారు, లేకపోతే 1B మార్చడం జరిగింది, 22లో పెట్టడం జరిగింది,